మరొకసారి అందరికీ నమస్కృతులు. శ్రీకృష్ణ పరమాత్మ ఉత్తర గీతామృతంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శ్లోకాన్ని మీకు తెలియజేస్తాను ఇప్పుడు. అదేమిటంటే, బ్రహ్మహత్యా సహస్రాణం భ్రూణహత్యా శతాని చ ఏకో హి ధ్యానయోగస్య దహిర్ అగ్ని రివేదనం. అందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి దీన్ని. అర్జున, బ్రహ్మహత్య సహస్రాణం, బ్రహ్మజ్ఞానము పొందిన వారిని 1000 మందిని మనం చంపివేస్తే, అలా చేయం, ఆ విధంగా ఉంటే కూడా పోల్స్తున్నాడు, చంపివేస్తే ఎంత పాపాత్ముడైతావో. భ్రూణహత్య శతాని చ, భ్రూణహత్య అంటే కడుపులో ఉన్నటువంటి చిన్నారుల్ని 100 మందిని చంపేస్తే ఎంత పాపాత్ముడైతావో. అంటే పాపికే నువ్వు పాపి అయినా కూడా ఇన్ని పాపాలు చేసి ఇన్ని అవగుణాలతో నువ్వు జన్మ తీసుకొని ఇంత పాపాత్ముడుగా భూమిపైన జన్మ తీసుకున్నా, ఏకో హి ధ్యానయోగస్య దహిర్ అగ్ని రివేదనం, అగ్నిదేవుడు ఏ విధంగా కట్టెలను కాల్చివేస్తాడో ఆ విధంగా ధ్యానము చేస్తే ఇన్ని పాపాలు కూడా పోతాయి అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరి ఎంత అద్భుతం ఆలోచించండి. ఇంకా కొలమానం ఏముందండి? పరమాత్మ ఇంత అద్భుతంగా కంపేర్ చేశాడు, పోల్చాడు. ఇన్ని పాపాలు చేసిన పాపాత్ముడిగా పాపివైనా కూడా నువ్వేమీ బాధపడద్దు. ఒకటి మార్గం ఉంది, అద్భుతమైనటువంటి మార్గము. అదేమిటంటే మెడిటేషన్, ధ్యానం.